జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా బీసీలు గుర్తొచ్చారు, అదేవిధంగా రైతన్నలు గుర్తొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నా బీసీలు అని చెప్పి ఓటేయించుకొని బీసీలని ఏ విధంగా బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక పక్క బీసీ బిడ్డలు ఏ విధంగా నష్టపోయారో, బీసీలు ఏ విధంగా నష్టపోయారో, మరి బీసీ నాయకులు మాలాంటి మహిళలపైన కావచ్చు, మరి అచ్చన్న గారి మీద కావచ్చు, అయ్యన్న గారి మీద కావచ్చు, మరి అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి మీద అలాంటి ఎంతోమంది బీసీలపైన అక్రమ కేసులు పెట్టారు. అమర్నాథ్ గౌడ్ ఒక చిన్న బిడ్డ అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి అంటించారు. చంద్రయ్యని నువ్వు జై జగనను నిన్ను వదిలేస్తాం, జై తెలుగుదేశం అంటే నిన్ను చంపుతాము అంటే ఎంత దారుణంగా చంపారో బీసీలందరికీ తెలుసు. అదే రైతన్నులు ఇదే మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్ళినప్పుడు అమరావతి రైతులు ఏ విధంగా బాధపడ్డారో, ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే బీసీ కార్డు వాడుతున్నారు, జోగి రమేష్ బీసీ అని. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు చేశారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడా అక్రమ కేసులు పెట్టలేదు, వేధింపులు చేయలేదు. అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు ఏ తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? కోర్టులోనే నిరూపించుకోవచ్చు కదా. మరి ఇదే జోగి రమేష్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు బీసీల పైన అన్ని హత్యలు జరిగాయి, అన్ని అక్రమ కేసులు జరిగాయి, బీసీలు నష్టపోయింది 1924 అన్న విషయం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు జోగి రమేష్ గారి గురించి మీరేమో A1 జనార్దన్ రావు జోగి రమేష్కి పరిచయం లేదు అంటారు. అదే జనార్దన్ రావు నేను జోగి రమేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మరి జోగి రమేష్ గారు జనార్దన్ గారు చెప్తారు. మరి ఎవరిని 1924లో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మనం అందరం చూసాం. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు అధికారులు ఎప్పుడప్పుడు వాళ్ళకి దశా నిర్దేశిస్తూ మమ్మల్ని అందరినీ దశా నిర్దేశిస్తూ మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము గతంలో చేస్తాం. ఇప్పుడు వచ్చిన తుఫాన్, ఇంత పెద్ద తుఫాన్ వచ్చి నాగడ ఎక్కడే కానీ ప్రాణ నష్టం జరగకూడదు, పంట నష్టం జరగకూడదని తగు జాగ్రత్తలు తీసుకొని ఒక పక్క మరి స్వయాన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ ఎప్పటికప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు. మరి గతంలో రైతన్నలకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు పెట్టిపోయిన బాకీలు మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం. ఈరోజు పంట కొనుగోలు చేసి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లకు డబ్బులు జమ చేస్తున్నాం. ఈరోజు మీరు మామిడికి కావచ్చు, కోకోకి కావచ్చు, మేమంతా ఇచ్చిన తర్వాత మేము అన్ని రైతన్నులు బాగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసిన తర్వాత మీరు వెళ్ళి నిరసనలు పెడుతూ మీ కార్యకర్తల్ని కారు కింద తొక్కించుకుంటూ పోయారు. మీరు మానవత్వం లేనివారు. మేము తెలియజేసేది ఒక్కటే, మీరు ఎంత డైవర్షన్ చేయాలనుకున్నా మేము కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో మేము రెచ్చిపోతున్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మేమందరం పనిచేస్తున్నామన్న విషయం ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇది బడుగిన వర్గాల ప్రభుత్వం, వాళ్ళ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ, మరి మీరు తరిమేసిన పరిశ్రమలు మళ్ళీ మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.